వచ్చింది ఐస్ క్రీమ్ చేద్దామా. ఇందులో పాలు పోద్దాం. ఫస్ట్ పంచదార, ఇది కార్న్ఫ్లోర్ అనమాట. 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇందులో కొంచెం పాలు పోద్దాం. పాలు పోసి మిక్స్ చేద్దామండి. పాలు చూసారా ఇలా తెరులుతున్నాయి అనమాట. తెరిలేటప్పుడే మనం ఏం చేయాలంటే ఇందులో షుగర్ వేసుకోవాలి. ఈ షుగరు బాగా కరిగే వరకు తిప్పుతానే ఉండాలన్నమాట. మనం కరిగే వరకు తిప్పుదాము. పాలు అయితే మరిగిపోయాయి. ఇందులో కార్న్ఫ్లోర్ వేద్దాము. వేసిన తర్వాత గడ్డగట్టకుండా ఊరికే తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇలా తిప్పుతా చాలా దగ్గరకు వచ్చే వరకు తిప్పాలి. తిప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. దగ్గరకు వచ్చిన తర్వాత చూసారా ఇలా దగ్గరకు వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను మీకు. మిక్సీ జార్లో వేసి క్రీమ్ బాగా పట్టాలి. తర్వాత ఐస్ క్రీమ్ బౌల్లో వేసేద్దాం. తర్వాత బాదం జీడిపప్పు పౌడర్ వేద్దాం. దీన్ని 3 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను. 3 గంటలు అవుతుందనమాట ఫ్రిడ్జ్లో పెట్టి. చూసారా ఎట్లాగొచ్చిందో. బాగానే ఉందన్నమాట. చూద్దాం ఎట్లాగొచ్చిందో ఒకసారి. ఐస్ క్రీమ్ మీకే తీసుకోండి. బాగుందా? బాగా కుదిరింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.